చేస్తున్నావే? ఏం చేస్తున్నావు కాదు, ఏం చేస్తున్నామని అడుగు. నన్నే నడిపిస్తుందా? అది ఆటో తోసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళాలి. అది కాదే. తిరుగు. ఏయ్, ఏం చేస్తావు? తీయి గాలి. కర్మ. తీయండి తీయండి, తొందరగా తీయండి. ఏమై ఉండదు? లేవద్దు. ఎందుకు లేస్తా అంటారు? అట్లంతా అరకొరగా పని చేయకూడదమ్మా. ఏదైనా చేస్తే పూర్తిగా తీసేయాలి, మొత్తం తీసేయాలి. మొత్తం తీసేయండి. ఏంది నేనే గాలి తీసేయమంటుండానని చూస్తున్నారా? ఆ ఎమ్మితో మీకే కాదు, నాకు కూడా గొడవలు ఉన్నాయి. చాలా దినాల నుంచి గొడవ ఉండదులే కానీ వచ్చేస్తుంది. బిన్న గాలి తీసేయండి. నేను చెప్తాను కదా, తీసేయండి. వచ్చేస్తుంది. తీసే తీసే. హే, మీటర్ వస్తుంది. వచ్చేటప్పుడు బానే ఉంది కదా, ఇంతలో పంచర్ ఎలా అయింది? ఖచ్చితంగా ఈ కోటరగాడే గాలి తీసుంటాడు. ఏ కోటరు, ఇలా ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం తప్ప వేరే పని లేదా నీకు? సిగ్గుసరి ఉండదా? నన్నేం చేయలేక నా ఆటోలో గాలి తీస్తావా? ఇదిగో మీటరు, నేనంత చీప్గా బిహేవ్ చేయను. దారిలో ఏడో పంచర్ పడి ఉంటుంది. బుడగ నాకు పగలకుండా, టైర్ నాకు పంచర్ పడకుండా ఉంటుందా అమ్మే? చెప్పు. నాకు తెలుసురా, నువ్వే ఏదో ఒకటి చేసుంటావు. నువ్వెన్ని కబుర్లు చెప్పినా నేను నమ్మను. ఏమైంది? ఆటో పంచర్ అయిందండి. అవునా? సరే, నేను డ్రైవర్ని పంపిస్తాను. నా కార్లో మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అక్కడేదో ఆ టైరే ఉండదో చూడు. అరే బాబు, నేనే ప్లాన్ చేసి ఉండదు. ఈ అమ్మిని డ్రాప్ చేసే వంకతో నువ్వు ఇంటి దగ్గర దుర్గతో మాట్లాడొచ్చు. నాకెందుకు రావురా ఇలాంటి ఐడియాలు? ఇప్పుడు చూడు నా టాలెంట్. డ్రైవర్ ఎందుకులేండి, నేనే వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. అయ్యో, మీకెందుకండి అంత శ్రమ? ఇందులో శ్రమే ఉందండి. నా పెళ్లి గురించి మాట్లాడడానికి మీరు ఇక్కడ దాకా వచ్చారు. మీరు ఇక్కడికి రావడం వల్లే కదా మీ ఆటో టైర్ పంక్చర్ అయింది. సో నేనే డ్రాప్ చేస్తాను. నా కోసం ఇంత చేసిన మీకోసం మిమ్మల్ని ఇంటి దగ్గర దింపడంలో శ్రమ ఏముందండి? కాదనకండి. పదండి పదండి, రండి. వెళ్ళండి. ఎవరు కావాలని తప్పు చేయరు కదండి. దేవుడు మా అన్నయ్య మాకు దూరం చేసి మాకు శిక్ష విధించాడంటే అదే జన్మలోనూ మేము చేసుకున్న పాపం.
ఎందుకు ఇలా జరిగిందా, ఇక మాకు ఎవరు దిక్కున్నారా అని బాధపడుతుంటే శిక్ష వేసిన ఆ దేవుడే మా బాధను చూడలేక మాకు రక్షగా ఉండమని మీ రూపంలో పంపించిన అదృష్టాన్ని నేను ఎలా కాదనుకుంటాను. చాలా థ్యాంక్స్ అండి. మీ అన్నయ్య అంటే మీకు ఎంత ఇష్టమో మాకు చాలా సందర్భాల్లో అర్థమైంది. అది కావాలని చేసింది కాకపోయినా యాక్సిడెంటల్గా జరిగినా దాని గురించి మళ్ళీ మళ్ళీ మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అనుకోవడం లేదు. కానీ ఒకటండి, ప్రతి ఆడపిల్ల తన భర్త గురించి ఎన్నో కలలు కంటుంది. మీరు కలలు కన్న లక్షణాలు నాలో ఉన్నాయో లేవో నాకైతే తెలీదు. కానీ మీకోసం నన్ను నేను మార్చుకుంటాను. మీకు నచ్చేలా ఉండడానికి ప్రయత్నిస్తానండి. మీకు నచ్చంది ఏదైనా నాలో ఉంటే నాకు చెప్పండి. మీకు ఎలా ఇష్టమైతే అలాగే ఉంటాను. మిమ్మల్ని మార్చుకోవడానికి మీరేమంత చెడ్డవాళ్ళు కాదని నా నమ్మకం. మాకు జరిగిన నష్టానికి మాకేదో చెయ్యాలని తాపత్రయపడినప్పుడే మీరెంత మంచివాళ్ళో నాకు అర్థమైంది. ఇప్పుడు నా కోసం మారుతాను, నాకు నచ్చినట్టుగా ఉంటానని చెప్పినప్పుడే మీ వ్యక్తిత్వం ఏంటో అర్థమైంది. నా కోసం మీరేం మారాల్సిన అవసరం లేదు. మీరు మీరులా ఉండండి చాలు. నా కోపం మీ తమ్ముడి మీద వాడి మెడికి ఉరితాడు వేయడం కోసమే